ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. మన దేశంలో ఎంత అవగాహన కల్పించినా, ఎంత డిజిటలైజేషన్ వచ్చినా సరే, ఎన్ని ప్రచారాలు అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చినా సరే, సగటు భారతీయుడు మోసపోతూనే ఉన్నాడు. ఈ సైబర్ క్రైమ్ మోసాలకు బలవుతూనే ఉన్నాడు. ఎటువంటి చూసినా సరే, ఎన్ని రిస్ట్రిక్షన్స్ తీసుకున్నా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే, మీ ఫోన్స్ కానివ్వండి, అకౌంట్స్ కానివ్వండి, ఎన్ని రకాలుగా మీరు భద్రపరుచుకుంటున్నప్పటికీ కూడా మరి సైబర్ క్రైమ్ గాళ్ళకి ఎలా దొరికిపోతున్నారో ఏంటో తెలియదు. కానీ అది SMS రూపంలో కావచ్చు, ఫోన్ కాల్స్ రూపంలో కావచ్చు, ఎన్నో భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనల మీద ప్రకటనలు, అడ్వర్టైజ్మెంట్స్ మన ఫోనుల్లో కూడా చాలా వాయిస్ మెసేజెస్, మీకు సంబంధం లేని వ్యక్తులు ఫోన్ చేసి మీ బ్యాంక్ వివరాలను, మీ ఫోన్ వివరాలను, మీ పర్సనల్ డీటెయిల్స్ను ఇవ్వద్దు అని చెప్తున్నప్పటికీ కూడా ఏదో ఒక చోట, ఎక్కడో ఒక చోట డబ్బు అనే ఆశకి కొంచెం టెంప్ట్ అయ్యి, లేదో తెలుసో తెలియకో పాపం ఎవరో కాల్ చేశారు, ఏదో ఒక ఆలోచనలోనే, ఏదో ఒక పనిలో ఉంటారు, సరైన సమయానికి ఒక కాల్ వస్తుంది, వివరాలు అడుగుతారు, ఏదో ఆలోచనలో వాళ్ళకి వివరాలన్నీ ఇచ్చేయటం. ఏదో ఒక రకంగా అయితే సైబర్ క్రైమ్ చేతిలో భారతీయుడు బలవుతూనే ఉన్నాడు. తాజాగా ఇచ్చిన నివేదిక దాని ప్రకారం కేవలం 2025 ఈ సంవత్సరంలోనే జనవరి నుంచి ఒక్క మే, అంటే సంవత్సరం కూడా కాదు, జస్ట్ 5-6 నెలల్లోనే సైబర్ క్రైమ్ బారిన పడ్డ వాళ్ళు సంపద ఎంతంటే అది అక్షరాల 7,000 కోట్లంట. అంటే సైబర్ క్రైమ్ ద్వారా దొంగిలించబడడం కానివ్వండి, మోసాలు చేయడం కానీ, లేదంటే ఇతరితర ఎనీ వే ఆఫ్ సైబర్ క్రైమ్ 7,000 కోట్ల రూపాయల వరకు క్రైమ్ జరిగినట్లు, లేకపోతే కేసులు నమోదైనట్లు, ఇట్లా మేము లాస్ అయ్యాం, నష్టపోయాం, పలానా అని చెప్పేసి 7,000 కోట్ల రూపాయల వరకు సైబర్ క్రైమ్ జరిగిందంటే 6 నెలల్లోనే. అది కూడా చూడండి ఎంత దారుణంగా ఉందో. ఇంత డిజిటలైజేషన్ ప్రపంచంలో ఇంత అవగాహన కల్పిస్తూ నిమిషానికి, గంటకి, రోజులకి ఇన్ని ప్రకటనలు చేస్తున్నా కూడా ఇన్ని వేల కోట్లు మోసం చేశారు. సో ఇకనైనా సరే చాలా అప్రమత్తంగా ఉండండి. ఎనీ మెసేజ్, ఎనీ కాల్, ఎనీ ఇన్ఫర్మేషన్ మీకు తెలియకుండా మెయిల్స్కి కానివ్వండి అప్రమత్తంగా ఉండమంటోంది ప్రభుత్వం, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు, వాళ్ళు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్. ఇది భారత్లో జరుగుతున్నటువంటి సైబర్ క్రైమ్ సంబంధించి ప్రస్తుత సమాచారం. చూస్తూనే ఉండండి ఐడిటీవీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్.